ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ అందరూ బాగుండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా తరపున ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. విశ్వాసుల జీవితాల కొరకు మనము ఈ వారం రోజులు చెప్పుకోవడానికి దేవుడి కృపను మనకి అనుగ్రహించాడు. ఈ దినం తిమోతి కొరకు మీ మధ్యన ఆయన విశ్వాస జీవితాన్ని సాక్ష్యంగా చూపించడానికి సిద్ధపడుతూ ఉన్నాను. తిమోతి అనే పేరుకు అర్థము దేవుని గౌరవించేవాడు, దేవుణ్ణి ఘనతనిచ్చేవాడు అని అర్థం. ఇది గ్రీకు పదం నుంచి తీసుకోబడినది. తిమోథెస్ హానరింగ్ గాడ్ అని అర్థంతో కూడి ఉంది. తిమోతి జీవితం నిజంగా తన పేరుకు తగ్గినట్టే ఉంది. వయసులో చిన్నవాడైనా విశ్వాసంలో బలంగా నిలబడి దేవునికి ఘనత తీసుకువచ్చే జీవితం జీవించాడు. అతడు గొప్ప అపోస్తులుడు కాకపోయినా నమ్మకమైన సేవకుడిగా మరియు వినయపూర్వకమైన యువ నాయకుడిగా అపోస్తులైన పౌలు గారి సేవలో కీలక పాత్రను పోషించాడు. తిమోతి జీవితం మనకు గుర్తుకు చేస్తుంది, నాయకత్వం వయస్సుతో కాదు, దేవుని గౌరవించే విశ్వాస జీవితం ద్వారా నిర్ణయించబడుతుంది. ప్రియమైన వారలారా, ఈ తిమోతి జీవితం ద్వారా ఈ ఉదయకాలము 7 విషయాలు దేవుడు మనకు బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. విశ్వాసవంతుడైన యువ నాయకుడు తిమోతి, ఫెయిత్ఫుల్ సర్వెంట్ అండ్ యంగ్ లీడర్. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ విషయాలు మనకు అద్భుతంగా దేవుడు చూపించాడు. అయితే 7 విషయాలు తిమోతి విశ్వాస జీవితాన్ని మీ మధ్యన ఈ ఉదయకాలం జ్ఞాపకం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాను. మొదటిది, కుటుంబంలో పెంపొందించబడిన విశ్వాసం. ఫెయిత్ నేచురల్ ఇన్ ది ఫ్యామిలీ. తిమోతి విశ్వాసానికి పునాది అతని కుటుంబమే. తల్లి యూనికే, అమ్మమ్మ లోయిస్ దేవుని భక్తిలో అతన్ని పెంచారు. చిన్నతనంలోనే వాక్యాన్ని నేర్పడం అతని జీవితానికి పునాదిగా, బలమైన పునాదిగా మారింది. ఇంటి విశ్వాసం నాయకత్వానికి ఆరంభం. ప్రస్తుత దినాల్లో మన కుమారులు ఈ సండే స్కూల్కి వెళ్ళి యూత్ నాయకులు అయిపోవాలి, సంఘ నాయకులు అయిపోవాలి, లేదంటే మిషన్ నాయకులు అయిపోవాలని చాలామంది కోరికలు, ఆశలు కలిగి ఉంటాం. కానీ విశ్వాసంలో పునాది వేయడం అనేది చాలా వరకు జరగలేని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అందుకనే విశ్వాస నాయకత్వానికి ఆరంభం ఇంటిలో యొక్క దేవుని విశ్వాసంలో పునాది వేయడమే. రెండవది, యువత ఉన్నప్పటికీ నిలవబడిన విశ్వాసం. ఫెయిత్ డిస్పైట్ ది యూత్. తిమోతి వయసులో చిన్నవాడైనా విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డాడు. పౌలు అతనిని నీ యవ్వనాన్ని ఎవరూ తక్కువ చేయనివ్వకు అని ప్రోత్సహిస్తూ వయసు కాదు, విశ్వాసమే నాయకత్వానికి అర్హత అని చూపించాడు. మూడవది, మార్గదర్శకుల ద్వారా నడిపింపబడిన విశ్వాసం. ఫెయిత్ గైడెడ్ బై మెంటర్స్. పౌలు లాంటి ఆత్మీయ తండ్రి తిమోతి జీవితంలో ఉండడం గొప్ప ఆశీర్వాదం. ఆ మార్గదర్శకం అతన్ని బలమైన సేవకుడిగా తీర్చిదిద్దింది. నాయకత్వం మార్గదర్శకంతోనే మెరుగవుతుంది. అందుకే దెస్సలోనిక ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళి కొంతకాలం ఉండి 3 సబ్బాతు దినాలు ప్రకటించి తిరిగి వచ్చిన తర్వాత ఆ చిన్న సంఘం, బుల్లి సంఘం ఏ విధంగా విశ్వాసంలో ఎదిగిందో చూడడానికి తిమోతి గారిని పంపిస్తే ఆయన ప్రాంతం వెళ్ళి 1.5 సంవత్సర కాలం ఉండి అక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసుకొని వచ్చి పౌలు గారు చెప్పిన విషయం మనకి దెస్సలోనిక పత్రికలో కనబడుతూ ఉంది. ప్రియమైన వారలారా, 4వది, తిమోతి విశ్వాస జీవితంలో వాక్యంలో బలంగా స్థిరపడిన విశ్వాసం. ఫెయిత్ గ్రౌండెడ్ ఇన్ ది స్క్రిప్చర్స్. తిమోతి చిన్నతనం నుండే పవిత్ర గ్రంథాలు తెలుసుకున్నవాడు, వాక్యాన్ని చదివాడు. వాక్యమే అతని విశ్వాసానికి దిక్సూచి అయ్యింది. వాక్యం లేకుండా విశ్వాసం ఎప్పటికీ నిలవబడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 5వది, ఆదర్శంగా నడిపించే విశ్వాసం. ఫెయిత్ దట్ లీడ్స్ బై ఎగ్జాంపుల్. తిమోతి మాటలోనే కాదు, జీవితం, ప్రేమ, విశ్వాసం, పరిశుద్ధతలో ఆదర్శంగా నిలిచాడు. నాయకుడు చెప్పేది కాదు, జీవించి ఇతరులకు చూపించాలనే ఒక మార్గదర్శకాన్ని తిమోతి చూపించాడు. 6వది, కఠినమైన సేవలోనూ నిలిచే విశ్వాసం. పరిస్థితులు ఎలాగున్నా, సవాళ్లతో కూడి ఉన్నా
సంఘంలో సేవ చేశాడు తిమోతి. అందుకే ఫెయిత్ ఇన్ డిఫికల్ట్ మినిస్ట్రీ, వ్యతిరేకత ఉన్న, నిరుత్సాహం వచ్చినా అతనికి వెనక్కి తగ్గలేదు. చాలామంది సేవకులు మీరు చూస్తున్నప్పుడు, మిషనరీస్ చూస్తున్నప్పుడు బాధలుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, పరిస్థితులు వేరేగా ఉంటాయి. మనుషులు తగ్గించి మాట్లాడి సంఘాల్లో హింసించే వారు అనేక మంది ఉంటారు. ఇవన్నీ దేవుని కొరకు వదిలిపెట్టి ఫెయిత్ ఇన్ డిఫికల్ట్ మినిస్ట్రీ, విశ్వాసంతో కఠినమైన స్థితిలో సేవ చేసే సేవకులు, మిషనరీస్ మనం చూసినప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. 7వది, ఆత్మీయ వారసత్వాన్ని కొనసాగించే విశ్వాసం, ఫెయిత్ దట్ కంటిన్యూస్ లెగసీ. పౌలు విశ్వాస వారసత్వాన్ని తిమోతి కొనసాగించాడు. తాను పొందిన సత్యాన్ని మరొకరికి అప్పగించేందుకు సిద్ధంగా నిలిచాడు. నిజమైన నాయకుడు వారసులను తయారు చేస్తాడు కూడా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. తిమోతి జీవితం ద్వారా మనము ఏ విధంగా జీవిస్తున్నాం? నమ్మకమైన యువ నాయకుడిగా తీర్చిదిద్దడానికి మనం కొంతమందికి మెంటర్స్గా ఉండాలి, నడిపించాలి, నాయకులుగా తయారు చేయాలి. మన జీవితాలు కాపాడుకోవాలి. మన జీవితాల ద్వారా లెగసీని ముందుకు తీసుకువెళ్ళడానికి విశ్వాసం మీద ఆధారపడాలని చెప్పిన రీతిగా, అట్టి రీతిగా మనం అందరము జీవించాలని దేవుడిచ్చిన ఈ విశ్వాస జీవితాల వీరులు మన జీవితాల్లో మనం నిర్వర్తించేలాగున, దేవుని కృప చూపించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.